నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. జూన్ 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు G7 శిఖరాగ్ర సమావేశాలు కెనడాలో జరగనున్నాయి. G7 అంటే అవి బాగా సంపన్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్. ఏషియాలో జపాన్ ఒక్కటే ఏకైక దేశం ఈ G7 లో ఉన్నది. చైనా కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది, కానీ అది ప్రజాస్వామ్య దేశం కాదని దాన్ని చేర్చుకోలేదు. కొన్నాళ్ల పాటు రష్యా కూడా ఉండింది. దాన్ని అప్పుడు G8 అనేవాళ్ళు. G8 గ్రూప్ ఆఫ్ 8 కంట్రీస్. 2014లో క్రీమియాను రష్యా ఆక్రమించినప్పుడు దానికి వ్యతిరేకంగా రష్యాను G8 నుంచి సస్పెండ్ చేశారు. ఈ 7 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా G7 సమావేశంలో పాల్గొనుంది. అయితే అన్ని కూడా యూరప్, ఉత్తర అమెరికా దేశాలు, ఆసియా నుంచి ఒక్క జపాన్ మాత్రమే ఉంటుంది. G7 దేశాలు పరస్పర సహకారం, అభివృద్ధి, వ్యాపారం, వాణిజ్యం, వాతావరణ మార్పులు, టెర్రరిజం ఇలాంటి వాటి గురించి చర్చిస్తాయి. ప్రతి ఏడాదికోసారి జరుగుతాయి. ఇవి ఒక్కో దేశంలో ఒక్కోసారి జరుగుతాయి. వీటితో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కొన్ని G7 సమావేశాలకు వెళ్తాయి. వాటి ఆహ్వానం మేరకు వెళ్తాయి. వాటిలలో భారతదేశం, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటివి ఉన్నాయి. ఈసారి ఉక్రెయిన్ కూడా వెళ్తోంది. ఈసారి ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఏమో అమెరికా టారిఫ్లు ఉన్నాయి కదా, అమెరికా టారిఫ్ల గురించి కూడా చర్చ జరగవచ్చు అని అనుకుంటున్నారు. ఏమవుతుందో చూడాలి. ఈ సంవత్సరం ఉక్రెయిన్ కూడా ఆహ్వానం అందింది. ఇతర దేశాలకు కూడా ఆహ్వానాలు వెళ్ళిపోయినాయి, కానీ భారతదేశానికి ఆహ్వానం రాలేదు. 2019 నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పనిసరిగా G7 సమావేశాలకు హాజరవుతున్నారు. ఈసారి ఆయన హాజరు కావట్లేదు. ఆహ్వానం ఆయనకు ఎందుకు అందలేదు, ఆయన ఎందుకు పక్కన పెట్టారు, అంటే భారతదేశాన్ని ఎందుకు పక్కన పెట్టారు అనేది ఆలోచించినట్టయితే 2 ఏళ్ల కింద అంటే 2023లో కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జార్ అనే వ్యక్తిని ఎవరో హత్య చేశారు. ఆయన 2007 నుంచి కెనడా పౌరుడు, అంతకుముందు భారతీయ పౌరుడు. అక్కడ 6 ఫర్ జస్టిస్ అనే సంస్థకు నాయకుడు ఆయన. అలాగే గాఢమైన తీవ్రమైన ఖలిస్తాన్ వాది. ఆయన ఖలిస్తాన్ వాది కాబట్టి భారతదేశమే అంటే భారత ప్రభుత్వం ఆయన్ను చంపించింది అని కెనడా ఆరోపణ. అది తీవ్రంగా నమ్ముతుంది, భారతదేశమే చంపించింది అని. అట్లాగే ఆ మరణం పైన విచారణ కూడా భారతదేశం సహకరించట్లేదు అని కెనడా అంటుంది. అట్లా కెనడాకు భారత్కు మధ్యలో దౌత్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి ఈ 2 ఏళ్లుగా. కెనడాలో 4% పైగా సిక్కులు ఉంటారు. అంతమంది అక్కడ ఎందుకు చేరారు అంటే ఇదివరకు బ్రిటిషర్స్ తీసుకెళ్లి అక్కడ వదిలేశారు వాళ్ళను. ఆ జనాభా అట్లాగే పెరుగుతూ వస్తుంది. చాలా మంది సిక్కులే కనిపిస్తారు. మనం రోడ్ల మీద చూసినా కూడా కెనడాలో ఎక్కువ మంది సిక్కులే కనిపిస్తారు. సిక్కు సంఘాలు కూడా వెళ్ళి కెనడాను భారతదేశాన్ని ఆహ్వానించడానికి వీలు లేదు, వాళ్లను ఆహ్వానించకండి అని కెనడా ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. మొత్తం మీద భారతదేశానికి ఈసారి ఆహ్వానం అందలేదు. కాంగ్రెస్ వెంటనే ఇది భారతదేశానికి, మన ప్రధానమంత్రికి అవమానాన్ని తెచ్చిపెట్టుకుంది కూడా మోదీ దౌత్యమే. దౌత్యంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండేది. ఒక్కొక్క దేశాన్ని మోదీ ప్రభుత్వం కోల్పోతుంది, మనకు మిత్రులు లేకుండా చేసుకుంటుంది అని కాంగ్రెస్ విమర్శించింది. మోదీ వచ్చాక విదేశీ విధానం పూర్తిగా విఫలమైంది అని కూడా అది అంటోంది. ప్రత్యేక సమావేశాలు నిర్వహించండి, మాట్లాడదామంటే ప్రభుత్వం నిర్వహించట్లేదు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే భారతదేశం G7 సమావేశానికి వెళ్ళకపోవడం వల్ల కొంత నష్టం జరుగుతుంది, అది సత్యం. వాణిజ్య విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, ఈసారి అయితే టారిఫ్ల విషయంలో కానీ మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. అట్లాగే టెక్నాలజీ విషయంలో కూడా, అంటే కొత్త టెక్నాలజీని పొందడానికి ఇప్పుడు ఈసారి టెక్నాలజీ పైన కూడా, అంటే AI వచ్చింది కదా, వాటిపైన కూడా చర్చిస్తారని వినికిడి. అట్లా వాటన్నిటిపైన చర్చించడం ద్వారా, వాళ్లతో మాట్లాడడం ద్వారా లాభపడేది కదా. అట్లాంటి అవకాశం కోల్పోయింది నిజమే అది. ఎందుకంటే పెద్ద పెద్ద దేశాలు వస్తాయి, వాటితో ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి మాట్లాడతారు. దాంతో కొంత కాకున్నా కొంతైనా మేలు జరుగుతుంది. దాన్ని కోల్పోవలసి వచ్చింది, అది మాత్రం సత్యమే. అది మనకు ఒక లోటే. అయితే కాంగ్రెస్ ఎలా విమర్శించినా కూడా దౌత్యం అనేది ప్రాప్తకాలజ్ఞతతో నిర్వహించాలి. దౌత్యవేత్తలకు ముందు చూపు చాలా అవసరం ఉంటుంది. ఎక్కడ మనం ఏది కోల్పోతున్నాం, దాన్ని ఎట్లా నిరోధించవచ్చు అని ముందే ఆనకట్టలు కట్టుకోవడం మంచిది. గతజల సేతు బంధనాలు ఎప్పటికి కూడా మంచిది కాదు. అంటే నీళ్లు వెళ్లిపోయిన తర్వాత ఆనకట్టలు కట్టడం. దౌత్యపరంగా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చాలా ముందు చూపుతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఈసారి కాకుండా వచ్చే సంవత్సరం అయినా తప్పనిసరిగా G7 దేశాల సమావేశాల్లో మన వాళ్ళు పాల్గొనేటట్టు ఉంటే బాగుంటుంది. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను
మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఉద్దేశాన్ని, మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా రాయండి. నన్ను నేను బాగు చేసుకోవడానికి అది లాభపడుతుంది. మరొకసారి ధన్యవాదాలు.